ఏపీలో చేనేత కార్మికులకు బంపర్ గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 25,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి. ఆగస్టు 7వ తారీఖు నుంచి కీలక పథకం అమలు కానుంది. ఎవరు అర్హులు, ఎలా లబ్ధి పొందాలి? ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. చేనేత కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో నేతన్నకు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. గతంలో అమలైన పథకంలో 24,000 మాత్రమే ఆర్థిక సాయం అందించగా ఈసారి అదనంగా 1,000 రూపాయలు పెంచి మొత్తం 25,000గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో 250 కోట్ల నిధులు కేటాయించారు. త్వరలో అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ఇతర మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 54,000 మంది చేనేత కార్మికులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుటుంబంలో ఒక అర్హుడికి ఈ ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈసారి మరో ముఖ్యమైన మార్పు కూడా కనిపిస్తుంది. కేవలం మగ్గం నేసే వారికే కాకుండా చేనేత రంగానికి అనుబంధంగా పనిచేసే రాట్నం వడకడం, నూలుకు రంగులు అద్దడం వంటి పనులు చేసే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీరిలో సుమారు 10,000 మంది వరకు లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేనేత రంగానికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది. దీనివల్ల 1,00,000కు పైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఉచిత విద్యుత్ కారణంగా చేనేత కుటుంబాలు ప్రతి ఏడాది 1,000 రూపాయల వరకు విద్యుత్ బిల్లులు భారం నుంచి ఉపశమనం పొందుతున్నారు. అలాగే పవర్ లూమ్ కుటుంబాలకు కూడా గణనీయమైన ఆర్థిక ఆదా కలుగుతుంది. అంతేకాకుండా చేనేత కార్మికులకు ఇచ్చే పెన్షన్ను 4,000 వరకు పెంచడం, ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90% సబ్సిడీ, ముడిసరుకు పైన 50% రాయితీ, నాణ్యమైన నూలు సరఫరా, అలాగే ఈ-కామర్స్ వేదికల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు సహాయం వంటి అనేక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేతన్నకు భరోసా పథకం అమలుతో వేలాది చేనేత కుటుంబాలకు మరింత ఆర్థిక ఊరట లభించనుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదలైన వెంటనే అర్హులు, దరఖాస్తులు విధానం మరియు ఇతర వివరాలు కూడా స్పష్టమవుతాయి.